కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణ నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. గత శుక్రవారం అనారోగ్యం కారణంగా శైలజ అనే మహిళ మృతి చెందగా కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకుని రామకృష్ణ నగర్ శ్రీసాయి భరద్వాజ్ అపార్ట్మెంట్లో వారు రెంట్కు ఉంటున్న రూమ్లో గడియ పెట్టుకొని బయటికి రావడం లేదు. గత 4 రోజులుగా శవం ఇంట్లోనే ఉండడంతో దుర్వాసన వస్తుండటంతో స్థానిక అపార్ట్మెంట్ వాసులు వారిని అడగగా ఐస్ బాక్స్లోని మృతదేహాన్ని పెట్టుకున్నాము అంటూ సమాధానం చెబుతూ లోపల లాక్ చేసుకున్నారు. వెంటనే జీహెచ్ఎంసీ మరియు పోలీస్ సిబ్బంది స్పందించి వారిని ఇంట్లో నుండి బయటికి తీసుకుని వచ్చి మృతదేహానికి అంత్యక్రియలు చేసేలా చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అండి, ఈ బిల్డింగ్ వాచ్మెన్ని ఈ శుక్రవారం నాడు సాయంకాలం 5 గంటలకి అంబులెన్స్ మీద రామదేవ్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారండి. రామదేవ్ హాస్పిటల్ కానీ తీసుకొచ్చి ఇక్కడ తెల్లగొడ్డేసి మొఖం మీద తెల్లగొడ్డేసి లోపల అంబులెన్స్ బండి ఉంటుంది కదా, బండి మీద తోలుకొచ్చారు. లోపలికి తోసుకొచ్చి అక్కడి నుంచి మూట కింద కట్టేసి పైకి తీసుకెళ్ళారండి. డ్రైవర్ ఒకడు, వాళ్ళిద్దరూ ముగ్గురు, 2 ఆడవాళ్ళు 1 మగవాడు పైకి తీసుకెళ్ళారు. పైకి తీసుకెళ్ళిన తర్వాత లోపల నుంచి డోర్ వేసి మళ్ళీ డోర్ తీయలేదండి. నేను పైకి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూశాను, అప్పుడు కూడా ఏం తీయలేదు. ఇంకా నేను వచ్చాను అక్కడి నుంచి. మనకు తెలియదు. మళ్ళీ పొద్దున్న మాటలు చెత్తకి వెళ్తానండి నేను పైకి.